హాయ్ ఫ్రెండ్స్, మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. హాలిడేస్ స్టార్ట్ అయినప్పటి నుంచి పిల్లలైతే ఫన్ పార్కుకు తీసుకెళ్ళమని అల్లరి చేస్తూ ఉన్నారు. సో అందుకోసం అనేసి హాలిడేస్ అయిపోయే తలకి తీసుకెళ్ళమని చెప్పారు. అయిపోతున్నాయి హాలిడేస్ కూడా. అందుకోసం అనేసి మేము సరదాగా అలా నెల్లూరు దాకా వెళ్ళొచ్చామండి. నెల్లూరు దగ్గర గొలగమూడి వెళ్ళే రూట్లో ఫన్ పార్క్ ఉంది కదా, అక్కడికైతే వెళ్ళాము. మేము ఇంటి దగ్గర నుంచే లేట్గా స్టార్ట్ అయ్యామండి. అంటే 12 అలాగైపోయింది. అక్కడికి నెల్లూరు వెళ్ళేలోపు ఆఫ్టర్నూన్ అయిపోయింది. పిల్లలు ఒకటే ఆకలి అంటున్నారు. అందుకోసం అనేసి ఫస్ట్ అయితే రెస్టారెంట్కి వెళ్ళామండి మేము. చాలా బాగుంది రెస్టారెంట్ అయితే. అక్కడ అన్ని వాల్ పేపర్స్ అయితే భలే అందంగా ఉన్నాయండి. అంటే వెరైటీగా అంటించున్నారనమాట వాల్ పేపర్స్ అన్నీ. అక్కడ ఎవరికేం కావాలో ఆర్డర్ చేసుకోమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం ఆర్డర్ చేశారనమాట. అంటే ఒకరు చెప్పింది ఇంకొకరు చెప్పలేదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉందనమాట. సో అలాగా అందరికీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేసుకొని తింటున్నామండి మేమైతే. మా పక్కన తాత అయితే భలే నిల్చో అన్నాడు. వాల్ పేపరు అది నాకు భలే నచ్చింది ఆ బొమ్మ అయితే. అదిగో అలాగా తాత పక్కన అవ్వ కూడా నిల్చోందండి డ్యాన్స్ చేస్తా. అది కూడా చాలా బాగుంది. అక్కడ కాంప్లిమెంటరీగా పాయసం అయితే ఇస్తున్నారండి అందరికీ. అన్ని ఐటమ్స్ కన్నా నాకు ఆ పాయసం చాలా బాగా నచ్చింది. నేను తిన్నాను, అలాగే మా పాపకు కూడా కొంచెం పెట్టానండి. చాలా బాగా చేశారు పాయసం అయితే. మేము ఫన్ పార్కుకు వెళ్ళి 2 గంటలు ఉన్నామండి అంతే. మీరు ఎవరైనా ఫన్ పార్కుకు వెళ్ళాలనుకుంటే మార్నింగే వెళ్ళండి. ఈవినింగ్ దాకా ఆడుకోవచ్చు బాగా సరదాగా. మాలాగా మధ్యాహ్నం వెళ్తే మీరు 2 గంటలే అక్కడ ఆడుకోవాల్సి వస్తుంది. అంటే 6కి క్లోజ్ చేస్తారనమాట. రీఛార్జ్ అంతా వేస్ట్ అయిపోయింది. ఏం చేద్దాం అంటే ఒక కార్డు ఇస్తారనమాట. రీఛార్జ్ చేసి అది ఉన్నంత వరకు మనం అక్కడ ఆడుకోవచ్చు అనమాట. పిల్లలు ఒక పక్క తింటున్నారు కానీ ఎప్పుడు వెళ్ళేది ఇంకెప్పుడు వెళ్ళేదని ఏడిపిస్తూనే ఉన్నారు ఒకటే. అందుకని వెంటనే తినేసిన వెంటనే మనమైతే ఫన్ పార్కుకు బయలుదేరిపోయాము. మన వీడియోస్ చూసేవారిలో ఎవరైనా నెల్లూరు ఫన్ పార్కుకు వెళ్ళుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలా బిల్ అయితే పే చేసేసి మనం మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి ఫన్ పార్క్కి. నేను ఫన్ పార్క్కు సెకండ్ టైం వెళ్తున్నాను. ఇంతకుముందు వెళ్ళినప్పుడు కొంచెం ఇప్పుడు ఉన్నటివన్నీ అప్పుడు లేవన్నమాట. అప్డేట్ చేశారు. ఇప్పుడు అన్నీ కొత్త గేమ్స్ అన్నీ పెట్టున్నారు. అలా మేమైతే ఫన్ పార్క్కు చేరుకున్నాము. పిల్లలైతే ఒకటే కేకలు, అరుపులు, అదేదో అద్భుతం కనబడినట్టునే నాయన ఒకటే కేకలు పెడుతుండ్రు. నందిపాడు నుంచి నెల్లూరుకి వెళ్ళే రూట్లో హనుమాన్ స్టాచ్యూస్ ఎన్ని ఉన్నాయంటే కనీసం ఒక 30 ఉంటాయి. అన్ని హనుమాన్ స్టాచ్యూస్ ఉన్నాయి. అడుగడుగున ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తూనే ఉంటాడు. ఫైనల్లీ మనమైతే ఫన్ పార్క్కు చేరుకున్నామండి. ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడైతే 300 ఉండేది మనిషికి ఎంట్రీ ఛార్జ్ అనమాట. ఇప్పుడైతే మనిషికి 500 అంట. మేము ఒక 10 మంది ఉన్నాము. ఎంట్రీ ఫీజే 5000. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ గేమ్స్ ఆడడానికి మళ్ళీ ఒక కార్డు రీఛార్జ్ అయితే చేసిస్తారనమాట. అది మా 10 మందికి కలిపి 2000 అంట. మొత్తం ఒక 7000 అయితే అయింది ఆ ఫన్ పార్క్ లోపలికి వెళ్ళేటప్పటికి. ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ అయితే స్కేరీ హౌస్ ఉంటుందండి. ఫస్ట్ అయితే మేము అక్కడికే వెళ్ళాము. కార్డు చూపించి లోపలికి వెళ్ళడమే ఇక. పిల్లలేమో బయట భలే ఎగిరారండి. స్కేరీ హౌస్లోకి వెళ్దామని.
అక్కడ వెళ్ళంగానే అది కేకలు కాదు, అరుపులు కాదు. అయితే భయపడతారులేండి, చిన్నపిల్లలు కదా. లోపల అన్నీ దెయ్యాలే. ఆ దెయ్యాల ఎఫెక్ట్ పెట్టి, మ్యూజిక్ పెట్టి అంతా చీకటే. వాళ్ళు ఆ లైట్ వేసినప్పుడే మనకు కనపడేది. పిల్లలు భయపడతారు కదా అట్లుంటే. అందరూ అరుచుకుంటూ మళ్ళీ బయటకు వచ్చేసారనమాట సగంలోనే. అక్కడ నుంచి హౌస్ నుంచి బయటికి రాగానే ఇక్కడ స్లైడ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడికైతే వచ్చాము. అక్కడ ఆ పైన నుంచి జారడానికి ముందు 2 ఫ్లోర్లు అయితే ఎక్కి వెళ్ళాలి మెట్లు. పెద్దోళ్ళు ఎక్కాలంటే కొంచెం కష్టమే. పిల్లోళ్ళు అయితే పరిగెడతా ఉంటారు. ఎన్నిసార్లు అయినా ఎక్కి ఆడ నుంచి వస్తుంటే సరదాగా ఉంటుంది అనమాట. నేనైతే ఒకసారి వెళ్ళానులేండి. మళ్ళీ వెళ్ళి జారాలంటే మళ్ళీ 2 ఫ్లోర్లు ఎక్కిపోవాలి. ఎవరు ఎక్కిపోతారండి బాబు. నేనైతే ఒకసారి ఎక్కొచ్చాను. ఇంకా పిల్లలైతే కొద్దిసేపు ఆడుకున్నారు అక్కడ. పిల్లలైతే బాగా ఆడుకుంటారులేండి ఫన్ పార్కులో. ఇంకా సరదాగా ఉండాలంటే ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు అలా సరదాగా బయటకు వెళ్తుంటే మైండ్ కూడా చాలా రిలాక్స్ అవుతుంది. స్లైడ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ రెయిన్ డ్యాన్స్ ఉందన్నమాట. అవి చినుకులు పడుతుంటే అందరూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు. సాంగ్స్ పెట్టున్నారు అక్కడ. ఆ రీఛార్జ్ కార్డు మీదనే ఫుడ్ ఎన్నిసార్లు అయినా తినొచ్చండి. అక్కడ ఫుడ్ కూడా ఉంటుంది. అంటే క్యాంటీన్ మాదిరి అనమాట. అన్నీ ఉంటాయి. కూల్ డ్రింక్స్, సోడాలు, ఇలా మనకి జంక్ ఫుడ్ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ రెయిన్ డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ వేవ్ పూల్ అంటండి. అంటే అలలు వస్తూ ఉంటాయి. అక్కడ కూడా సాంగ్స్ పెట్టుకుంటారు. ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీస్తో వెళ్తే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ అలా నీళ్ళల్లో ఆడుకుంటుంటే బాగుంటుంది కదా. ఎక్కువ లోతు ఏమి ఉండదు. చిన్నపిల్లల కోసం కాబట్టి కొంచెం వరకే నీళ్ళు ఉంటాయి. సో ఎవరైనా ఆడుకోవచ్చు. మా పాప అయితే చూస్తూ ఉంది కానీ ఆడవలేదండి. ఎంతసేపు అయినా బంగారు తల్లి. ఎవర్రా మీరంతా అన్నట్టు చూస్తూ ఉంది మా పాప అయితే. అక్కడ నీళ్ళల్లో ఆడాలంటే వాళ్ళు ఇచ్చిన డ్రెస్సులే వేసుకొని వెళ్ళాలండి. మళ్ళీ డ్రెస్సులకి ఆ రీఛార్జ్ కార్డుతోనే ఇస్తారు డ్రెస్సులు కూడా. మనం వేసుకెళ్ళిన డ్రెస్సులు అయితే అలో చేయరనమాట. మా పాపను కూడా అలా నీళ్ళల్లో దించితే సరదాగా ఉంటుందని చూస్తే వద్దంట, ఏడుస్తుంది, వద్దని భయపడుతుంది. అది వెనకాల వచ్చేస్తున్నారు కదా, అలా వచ్చేసినప్పుడు ముందున్న వాళ్ళకి తగులుతుంది అనమాట. సో కొంచెం గ్యాప్ ఇచ్చి టైం తీసుకొని వస్తే మంచిదనమాట. అక్కడ వాటర్ గేమ్స్ అన్నీ ఉంటాయండి. మనకి ఎక్కడ నచ్చితే అక్కడ ఆడుకోవచ్చు. ప్రతి దగ్గర సాంగ్స్ పెట్టుంటారు. జోష్ వస్తుంది అనమాట. ఎనర్జీగా ఉంటుంది, బాగా హుషారుగా. అందరూ రెయిన్ డ్యాన్స్ దగ్గర కొందరు ఉంటారు. ఇక్కడ స్లైడ్స్ దగ్గర కొందరు ఉంటారు. అలాగే జంగిల్ అనేసి ఇంకొకటి ఉందన్నమాట. అక్కడ కూడా కొందరు ఉంటారు. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఎవరికి నచ్చిన దగ్గర అక్కడ. కొద్దిసేపు ఆడి ఆడి నీళ్ళలో అలసిపోయి ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ గ్యాంగ్ అయితే వచ్చున్నారండి. వాళ్ళైతే డ్యాన్స్ బాగా వేస్తున్నారు. కొద్దిసేపు వాళ్ళని చూస్తూ కూర్చున్నాము రెయిన్ డ్యాన్స్ దగ్గర. వాళ్ళని చూస్తుంటే నా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. అంటే మేము టూర్ కోసం అనేసి వైజాగ్ వెళ్ళామన్నమాట. అక్కడ వండర్లా ఉంది. అక్కడైతే రెయిన్ డ్యాన్స్లో మేము డ్యాన్స్ వేస్తుంటే మా ఫ్రెండ్స్ అంతా అందరూ మమ్మల్ని చూసారంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎగురుతున్నారు అనమాట పిచ్చి పిచ్చిగా. సో అలాగ వాళ్ళని చూస్తుంటే నాకు కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. భలే ఉంటాయిలేండి కాలేజ్ డేస్. మేము వెళ్ళే తలకి 1 అవరే టైం ఉంది మాకు ఆడుకోవడానికి. అంటే 6 అయితే మూసేస్తారు కదా. అంటే అన్నీ కవర్ చేయాలి 1 అవర్ లోపే. అందుకని పిల్లలు ఏది ఆడాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఉన్నారనమాట. మేమైతే కొద్దిసేపు ఆడుకొని ఇంకా గమ్ముకు కూర్చున్నాను నా పాప దగ్గర అయితే. నేనైతే స్లైడ్స్ ఆడుతున్నప్పుడు కొందరు పిల్లలు అయితే కింద నుంచి ఎక్కువస్తున్నారండి. అంటే మనం పైన నుంచి జారుతాం కదా, అక్కడ నుంచి కనిపించదు అనమాట కింద ఎక్కువస్తుంటే వాళ్ళు. నేను పైన నుంచి జారొస్తున్నాను, ఒక పిల్లోడైతే కింద నుంచి ఎక్కువస్తున్నాడు. సో అక్కడైతే ఇద్దరం ఢీ కొట్టుకున్నాం అనమాట. నా కాలి వేలైతే కొంచెం డ్యామేజ్ అయింది.
నేనైతే అసలు నడవలేకపోయాను. అది తగ్గేసరికి 3 డేస్ పట్టింది నాకైతే. సో అందుకోసం అనేసి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. నీళ్ళల్లో అసలు దెబ్బ తగలదనుకుంటాం కదా, ఆ దెబ్బ తగిలేదాకా నాకు తెలీదండి. అంటే నీళ్ళల్లో నేనైతే దెబ్బ తగలదనే అనుకున్నాను. నేనైతే అసలు వేలు ఇరిగిపోయింది అనుకున్నా. అలా ఫోర్స్గా వచ్చి తగిలేసరికి కొంచెం వేలైతే నొప్పి పట్టిందండి. 3 డేస్ నడవలేకపోయాను దానివల్ల. ఇక్కడే అండి అది జరిగింది. అలా వాటర్లో అయితే బాగా ఆడుకున్న తర్వాత కొద్దిసేపు ఉండైతే ఆకలైందండి. కార్డుకేమో న్యాయం చేయాలి కదా, మనం 2000 పెట్టి రీఛార్జ్ చేయించాం కార్డుకి. అందుకోసం అనేసి క్యాంటీన్కి వెళ్ళి ఒక 10 సోడాలు, 10 ఫ్రెంచ్ ఫ్రైస్ అలా ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఎన్నిసార్లు అయినా తినొచ్చు ఆ కార్డు మీద. తినేసి మళ్ళీ కొద్దిసేపు వాటర్లో ఆడుకున్నాం. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడైతే ఈ స్విమ్మింగ్ పూల్ అదే దాని పక్క వెనక్కి కనిపిస్తుంది కదా, అది లేదండి. ఇవి 2 కొత్తగా పెట్టారు. ఇవి 2 చాలా బాగున్నాయి. అక్కడ అన్నిటిల్లో ఈ 2 నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. వీక్లీ వన్స్ అలాగా పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళతో పాటు మనం కూడా ఇలాంటి గేమ్స్ ఆడుకుంటుంటే మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది. పెళ్ళైన తర్వాత మెంబర్ ఆఫ్ ఆలోచనలతో బ్రెయిన్ అనేది నిండిపోతూ ఉంటుందన్నమాట. ఐ మీన్ ఫ్యూచర్ ఆలోచనలు అనమాట. వీలైనంత వరకు మైండ్ని రిలాక్స్ చేస్తూ ఉండాలి. జస్ట్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ చాలామంది ఆడుతూ ఉన్నారు. అందరూ వేరే గేమ్ స్టార్ట్ చేస్తే అక్కడికి వెళ్ళారనమాట. మేము అన్నీ ఆడేసి లాస్ట్ ఇక్కడికి వచ్చాము. సో అందుకోసం అనేసి మేమే ఉన్నాం ఇక్కడ రిలాక్స్గా ఆడుకుంటున్నాం అనమాట. ఈ వాటర్లో చాలా బాగుంటుంది వాటర్లో ఆడుతూ ఉంటే. నాకు చాలా ఇష్టం నీళ్ళల్లో ఆడడం అంటే. మీలో ఎవరికైనా వాటర్లో ఆడడం అంటే ఇష్టం ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. లాస్ట్ టైం కూడా ఇలా ఫన్ పార్క్కి వెళ్ళినప్పుడు అవి మ్యాట్స్ ఉంటాయి కదా, వాటి మీద పడుకొని స్లైడ్స్ మీద జారుతారనమాట పైనుంచి. అప్పుడు కూడా కొంచెం డ్యామేజ్ అయింది. అంటే పైనుంచి జారాను, కింద ఆగలేదు, వెళ్తూనే ఉన్నాను గాల్లో. ఏంట్రా ఇంకా కిందకు దిగలేదని చూస్తే గాల్లో వెళ్తూ ఉన్నాను అనమాట. అంటే దాని మీద పడుకొనే ఉండాలంట. ఆ విషయం తెలియదు. మనం పైకి లేచి అన్నీ చూస్తూ ఉన్నాం ఎక్కడ ఏదాకా వెళ్ళాము అనేసి. దాని మీద పడుకొని ఉంటే కింద నీళ్ళ దగ్గర వాళ్ళు ఆపుతారనమాట. అప్పుడు ఆపేవాళ్ళు లేరు ఏమో కానీ సరిగ్గా గుర్తులేదు. నేనైతే వాటర్లో అమాంతం పడిపోయాను. మొహం మీద వెంటనే వాటర్ అన్నీ పడిపోయాయి. బాగా నొప్పి అనిపించింది. అందుకోసం అనేసి ఈసారి అయితే అది ట్రై చేయలేదు. అది అసలు క్లోజ్ చేసున్నారేమో. సో ఇలాగా వాటర్ గేమ్స్ ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందుకోసం అనేసి ఈసారి పెద్ద పెద్ద సాహసాలు ఏం చేయలేదు. ఇలా స్విమ్మింగ్ పూల్లో అలా నీళ్ళల్లో ఆడుకుంటూ ఉన్నానన్నమాట. ఇంతవరకే వాటర్ ఉంటే అంటే కొంచెంగా వాటర్ ఉంటే స్విమ్మింగ్ కూడా నేర్చుకోవచ్చు బాగా. మా అబ్బాయి అయితే ఇక్కడ స్విమ్మింగ్ నేర్చుకుంటూ ఉన్నాడనమాట. స్విమ్మింగ్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడని కాదు కానీ ఇక్కడ అడుగడుగున ఉంటారండి వాళ్ళు. అక్కడ ఉంటారు కదా, జాబ్ చేసే వాళ్ళు ఉంటారు ప్రతి దగ్గర. స్విమ్మింగ్ అనేది లైఫ్లో ఒక పార్ట్ అనమాట. ఖచ్చితంగా నేర్చుకోవాలి అందరూ స్విమ్మింగు. నాకు రాదండి స్విమ్మింగు. చిన్నప్పుడే స్విమ్మింగ్ నేర్చుకుంటే బెటర్ అని నా ఆలోచన. కానీ అలా పడితే అలా చెరువుల దగ్గరికి అలా వెళ్ళి కాకుండా ఇలా ట్రైనర్స్ ఉంటారు కదా స్విమ్మింగ్ పూల్స్ దగ్గర, అటువంటి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటే మంచిదండి. నేర్పిస్తుంటారు కదా స్విమ్మింగు. వాళ్ళైతే జాగ్రత్తగా మనకి నేర్పిస్తారనమాట స్విమ్మింగు. ఇలా చెరువుల దగ్గర బావుల దగ్గర ఎవరు తోడు లేకుండా వెళ్ళేసి అలా ప్రమాదాలు జరుగుతాయి. సో అలా అయితే వెళ్ళొద్దు. ఇలా ట్రైనర్స్ ఉన్న చోట జాయిన్ అయ్యి స్విమ్మింగ్ నేర్చుకుంటే చాలా మంచిది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో కొద్దిసేపు ఆడేసిన తర్వాత పక్కన స్లైడ్ ఉందండి పెద్దది. మళ్ళీ అక్కడికైతే వెళ్ళాము. ఆ స్లైడ్ ఆడుకోవడానికి చాలా బాగుంది అది. ఇలా వాటర్ గేమ్స్ అన్నీ ఆడేసి అయిపోయిన తర్వాత బయట గేమ్స్ అయితే ఉన్నాయండి కొన్ని. 3 బాల్స్లో అవి వాటిని పడగొడితే ఒక టెడ్డీ బేర్ అయితే ఇస్తారంట. అందుకోసం అని ట్రై చేస్తున్నారు.
అవి ఎంత చేసినా దాంట్లో గాలి అసలు బాల్ ముందుకు వెళ్ళట్లేదండి. అంటే ఫోర్స్గా ఎయిర్ తోటి బాల్ ముందుకెళ్ళి వాటిని తగలాలన్నమాట. వాళ్ళు గాలి అంత నింపిపెట్టలేదు. వాళ్ళకు అనుకూలంగా నింపుతారు కదా, ఎంత ట్రై చేసినా ఒక్క ఐటెం కూడా రాలేదు. అంతా ట్రాష్, వాళ్ళకి ఎట్లా వీలుంటే అట్లా పెట్టుకుంటారు. ముందుగానే సెట్ చేసి పెడతారేమో. వాటర్ గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అయిపోయేసరికి 6 అయింది. వాళ్ళ డ్రెస్సులు వాళ్ళకి అప్పగించి రావాలండి. మళ్ళీ బయటికి అలాగే వచ్చేస్తే ఫైన్ వేస్తారు. వాళ్ళకి అప్పగించి మనం బయటకు వచ్చి ఈ గేమ్స్ అన్నీ బయట ఉన్నాయన్నమాట. దేన్ని వదలలేదు, న్యాయం చేయాలి కదా కార్డుకి. సో అందుకోసం అనేసి అన్ని గేమ్స్ అయితే ఆడారు పిల్లోళ్ళు. ఇక్కడ ఏంటంటే ఆ టెడ్డీ బేరు పట్టుకొని అది పైకి వస్తే అది మనకే అనమాట. ఎంత ఫస్ట్ టైం ట్రై చేశాడు, అది అవ్వలేదు. సరే ఇంకోసారి ఆడతానని చెప్తున్నాడు. అయినా కూడా అది రాలేదు పైకి, ఎంత ట్రై చేసినా. అదే చెప్పాను కదా, వాళ్ళకు అనుకూలంగా సెట్ చేసి పెట్టుంటారనమాట ముందుగానే. అలా పెట్టకపోతే బొమ్మలన్నీ ఒక రోజులోకే అయిపోతాయి. ఇక్కడ చూడండి, ఆ గమ్ము కూర్చొన్న ఉడతల్ని సుత్తితో అయితే కొడుతున్నాను. వాటిని కొడుతుంటే మా పాప నవ్వుకుంటూ ఉంది. కొన్ని అయితే అమ్మాయి చేత కూడా కొట్టించాను అనమాట. బాగా ఎంజాయ్ చేస్తుంది అలా కొడుతుంటే వాటిని. అప్పటికే ఈవినింగ్ 6 అయిపోయింది. అక్కడ నుంచి గొలగముడి దగ్గర అనమాట. గొలగముడి వెంకయ్య స్వామి ఉంటారు కదా, ఆ గుడికి వెళ్ళాలని అనుకున్నాము. టైం లేదు కదా, వెళ్దాంలే అని అనుకున్నాము. కానీ ఎందుకో ఖచ్చితంగా వెళ్ళి చూసి రావాల్సిందే, ఇంత దూరం వచ్చాం కదా అనేసి గుడికి అయితే వెళ్ళామండి. ఏ టైం అన్నా అవని గుడి చూసుకొని వెళ్దామనేసి. అప్పటికి ఓపెన్ చేసేస్తున్నారు గుడి అయితే. అలా గుడికి కూడా వెళ్ళామండి. గుడి అయితే చాలా బాగుంది. దేవుడైతే బయటికి కనిపిస్తూ ఉంటాడు. గుడి అయితే చాలా పెద్దండి. స్పెషల్గా అక్కడ గుడికి వేసిన కలర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. కాంబినేషన్ సూపర్గా ఉంది. ఆ వైబ్ అనేది అక్కడ కనిపిస్తుంది అనమాట. గుడికి వెళ్ళంగానే చాలా బాగుంది. గుడి అయితే నాకు చాలా బాగా నచ్చింది. కాళ్ళు కడుక్కొని అలా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామండి. ఇక్కడ 3 పూట్ల అన్నదానం అయితే చేస్తారు. అంటే నిత్యాన్నదానం చేస్తారండి గొలగముల్లో. అక్కడ అన్నం చాలా బాగుంటుందని నేను చాలాసార్లు విన్నాను ఎవరో అంటుంటే. కానీ అక్కడ మేము ఎటుగాని టైంలో వెళ్ళాం కాబట్టి అక్కడ భోజనం అయితే తినలేకపోయాము. అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ అయోధ్య స్టాచ్యూ పెట్టారు కదా నెల్లూరులో, అది చూసుకొని వెళ్దాం అనుకున్నాము. మేమైతే కరెక్ట్ డెసిషనే తీసుకున్నాము ఎంత లేట్ అయినా కూడా. అక్కడ నైట్ టైం అయోధ్య రామ మందిరం అయితే ఎంత అద్భుతంగా ఉందంటే అసలు చూడటానికి 2 కన్నులు కూడా సరిపోలేదు, అంత అద్భుతంగా కట్టారండి. సూపర్గా సెట్ చేశారు. ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే 100 రూపీస్ తీసుకున్నారండి మనిషికి. పక్కనే ఎగ్జిబిషన్ కూడా పెట్టారండి. అప్పటికే లేట్ అయిపోయింది, నైట్ 8 అయిందనమాట. అప్పుడు మళ్ళీ ఆ టైంలో ఎగ్జిబిషన్కి వెళ్తే పిల్లలు ఒక బంగిట రారు, అన్నీ ఆడాలంటారు. అందుకోసం అనేసి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళలేదు. ఇక్కడే అయోధ్య రాముని చూసి వచ్చేద్దామనేసి టికెట్స్ అయితే తీసుకుంటున్నామండి. ఎంట్రీ టికెట్స్ 100 రూపీస్ పడింది మనిషికి. మేమైతే 10 మంది ఉన్నాము. అయితే అక్కడ క్లైమేట్ భలే ఉంది అసలు. క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. నైట్ టైము చల్లగా లైట్స్ వెలుతురికి సాంగ్స్ కూడా పెట్టున్నారు అక్కడ. చూడడానికైతే కన్నుల పండగగా ఉంది. కానీ అంత టైం అయినా కూడా జనాలు వస్తూనే ఉన్నారు చూడటానికి. చాలా బాగుంది అక్కడ క్లైమేట్, నాకు చాలా బాగా నచ్చింది. ఫొటోస్ దిగడానికి అలా వాల్ పేపర్స్ మాదిరి పెట్టారండి, చాలా బాగున్నాయి అవి కూడా. మా పాప అయితే మీరు ఎక్కడన్నా తిరగండి నాకైతే నిద్ర వస్తుందని నిద్రపోయిందండి. అప్పటికే నైట్ చాలా టైం అయింది కదా, చిన్నపిల్ల కదా, అందుకని నిద్రపోయింది.
ఫొటోస్ దిగడానికి అలా కొన్ని యానిమల్స్ బొమ్మలు, అలాగే కొన్ని వండర్స్ కూడా పెట్టారండి. చాలా బాగున్నాయి ఫొటోస్ దిగడానికి అయితే. నిజంగా అక్కడికి వెళ్ళి దిగినట్టే అనిపిస్తుంది అక్కడ ఫొటోస్ దిగుతుంటే. వాళ్ళకి పెట్టాలని ఎందుకు అనిపించిందో కానీ అద్భుతంగా ఉందండి ఆలోచన అయితే. రాముడి గుడి అసలు ఎంత అద్భుతంగా పెట్టారంటే సూపర్గా ఉంది గుడి. చూడండి ఎంత బాగుందో. లైట్స్ పెట్టిన తర్వాత ఇంకా అసలు కలే వేరనమాట. చూడడానికి అంత బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం మీద మేము ఏమేమైతే చూడాలనుకున్నామో అన్నిటినీ కవర్ చేసే ఇంటికి వచ్చామన్నమాట. అది ఫస్ట్ హ్యాపీనెస్ అనమాట. అలా అయోధ్య రామని చూసుకొని మేము ఇంటికైతే బయలుదేరిపోయామండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.